బాలానగర్ సికింద్రాబాద్ సంబంధించి L2కు సంబంధించి బెనిఫిషియల్ లిస్ట్ అయితే రెడీ అయిందని చెప్పేసి మనకైతే సమాచారం. మీరు ఏదైతే చూస్తుర్రో ఇదొచ్చేసి బాలానగర్‌కు సంబంధించిన L2కు సంబంధించిన ఇదొచ్చేసి పీడిఎఫ్ ఫైల్ అయితే మనకైతే కొంతమంది పంపించడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఈ L2లో ఉన్నారో వీరికి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ గాని, వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో గాని వార్డు సభలు అయితే నిర్వహించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఒకవేళ వార్డు సభలు నిర్వహిస్తే అక్కడ ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని చెప్పేసి మొత్తానికైతే అక్కడ ఒక చర్చ అయితే పెడతారు. ఈ వార్డు సభలో ఎవరైతే బెనిఫిషియరీ లిస్ట్‌లో ఉంటారో వారి పేర్లయితే అక్కడ వినిపియడం అయితే జరుగుతుంది. అక్కడ వినిపించిన తర్వాత ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఉంది అని చెప్పేసి అక్కడ ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ వార్డు సభలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎవరైతే ఈ బెనిఫిషియరీ లిస్టులు ఉంటారో వారికైతే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అయితే లక్కీ డ్రా అయితే ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం. ఎవరైతే అంటే L2లో ఎవరైతే ఉన్నారో ఈ వార్డు సభలు అయిపోయిన తర్వాత అందులోంచి ఎవరైనా అనర్హులు ఉంటే వారిని పక్కకు పెట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారిని అర్హులుగా ప్రకటించి అయితే అందులోంచి మళ్ళీ ఒక కాన్స్టిట్యున్సీకి కొంతమందిని తీసుకొని ఈ లక్కీ డ్రా అయితే తీసే ఆలోచన అయితే రాష్ట్రపతి ఉన్నట్టయితే మనకైతే సమాచారం అయితే అవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా ఒక వీడియో అయితే చేశాను కూకట్పల్లికి సంబంధించి. గ్రేటర్ హైదరాబాద్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా మ్యాక్సిమం అయితే ఈ లిస్టులు అయితే రెడీ చేస్తున్నారు అధికారులు అయితే. వీలైతే త్వరగా ఈ అధికారులు అయితే ఈ ఏదైతే లిస్ట్ ఉంటుందో ఈ లిస్టుకి సంబంధించి అయిపోయిన వెంటనే ఈ పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం. చూద్దాం మరి ఏదైనప్పటికీ కూడా మరొక అడుగైతే ముందుకేసిందని అయితే మనం గుర్తుంచుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం.